ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ పునాదులను కదిలిస్తోందని, అందులో భాగంగానే కడప జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, అసలు కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ వైసీపీ నేతలు ఎవరు అనేది మనం గనక ఒకసారి చూసేటువంటి ప్రయత్నం గనక చేస్తే, వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కడప ఎంపీ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వడంతో అభిషేక్ రెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారని, అందులో భాగంగానే ఆయన రానున్న రోజుల్లో షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఒకసారి గనక ఎందుకు ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పంచికి వెళ్తున్నారు అనేది గనక మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, వైఎస్ జగన్ కు భారీ షాక్. వైసీపీ పునాదులు కదిలిస్తున్న వైఎస్ షర్మిల. మనం మాట్లాడుకున్నట్లుగా అసలు వైసీపీ పునాదుల్నే కదిలించేందుకు షర్మిల గారు పావులు కదుపుతున్నానని, ఆ రకంగానే కడప జిల్లాలో వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్, షర్మిల ఆహ్వానంతో కాంగ్రెస్లో చేరనున్న వైఎస్ అభిషేక్ రెడ్డి. షర్మిల గారి ఆహ్వానం మేరకు వైఎస్ అభిషేక్ రెడ్డి అలాగే వారి తండ్రి ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. షర్మిల గారు వారికి ఆహ్వానం పలికినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్, 2019 నుంచి వైసీపీలో యాక్టివ్గా ఉన్న అభిషేక్ రెడ్డి. మనం మాట్లాడుకున్నట్లుగా 2019 సంవత్సరం నుంచి వైసీపీలో వైఎస్ అభిషేక్ రెడ్డి కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించారు, కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్ అభిషేక్ రెడ్డి భంగపడ్డారు. అందుకే ఆయన పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీని వీడి వారి అక్క ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్, కడప ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న అభిషేక్ రెడ్డి. సో కడప ఎంపీ స్థానం నుంచి ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏఐటిగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయన బెయిల్ త్వరలో రద్దు కాబోతోంది అంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో, ఒకవేళ గనక వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తే లేదా అరెస్ట్ అయితే, ఇక ఆ స్థానంలో అంటే కడప ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న అభిషేక్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏఐటిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ గనక రద్దయి జైలుకు వెళ్లాల్సి వస్తే తరువాత వైఎస్ అభిషేక్ రెడ్డిని వైసీపీ నుంచి కడప ఎంపీ బరిలో దించుతారు అంటూ కూడా నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారికే ఈ కడప ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడంతో వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఒకంత భావోద్వేగానికి లోనయ్యారని, దానివల్లే ఆయన పార్టీ మారేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఇస్తారని గతంలో ప్రచారం. సో అసలు కడప ఎంపీ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇస్తే అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది. దానికి తోడు అక్కడ షర్మిల గారు కూడా ఆ స్థానం నుంచి ఎంపీ బరిలో దిగినటువంటి నేపథ్యంలో అక్కడ అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే అవినాష్ రెడ్డిని తొలగించి అభిషేక్ రెడ్డిని తెరమీనికి తీసుకొస్తారు అంటూ కూడా నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు అయితే షికారులు చేశాయి. దాంతోపాటుగా అసలు అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ సీట్ ఇస్తారని కూడా గతంలో ప్రచారం అయితే జరిగింది. అయితే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఖరారు చేయడంతో అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని వార్తలు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని వార్తలు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఒకవేళ గనక అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి పోటీ చేయిస్తే అభిషేక్ రెడ్డిని ఎంపీ స్థానం నుంచి వైసీపీ బరిలో దించే అవకాశం ఉందంటూ కూడా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి.
అవినాష్ రెడ్డికే మరోసారి కడప ఎంపీ సీట్ ఇచ్చినట జగన్. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే జైలుకి వెళ్ళే అవకాశం. మనం మాట్లాడుకున్నట్లుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A8గా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గనక తన బెయిల్ రద్దయి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తే అప్పుడు ఏంటనేది ఒక సందిగ్ధ అవస్థలో పార్టీలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అభిషేక్ రెడ్డిని తెర మీదకి తీసుకొస్తారు అనేటువంటి ఊహాగానాలు కూడా నిన్న మొన్నటి వరకు బలంగా వినిపించాయి. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే అభిషేక్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్. అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకే కడప ఎంపీ టికెట్ ఇస్తారు అంటూ కూడా మరో ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఒక ప్రచారం అయితే వైఎస్ అభిషేక్ రెడ్డిని అక్కడ పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంటే, ఇంకో ప్రచారం అయితే అవినాష్ రెడ్డి కనుక అందుబాటులో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకే కడప ఎంపీ టికెట్ ఇస్తారు తప్ప అభిషేక్ రెడ్డికి ఇచ్చేటువంటి ఛాన్స్ లేదు అంటూ కూడా మరో వార్త కూడా హల్చల్ చేసింది. అభిషేక్ రెడ్డికి స్పష్టత ఇచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్. సో ఒకవేళ గనక అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వచ్చినా వారి కుటుంబ సభ్యులకే ఆ టికెట్ ఇస్తా కానీ మీకు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు అభిషేక్ అంటూ జగన్మోహన్ రెడ్డి అభిషేక్ గారికి ఒక స్పష్టత ఇచ్చినట్లుగా ఒక వార్త కూడా హల్చల్ చేసింది. నెక్స్ట్, టికెట్ రాదని తేలడంతో నిరాశలో అభిషేక్ రెడ్డి. అభిషేక్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేసిన వైఎస్ షర్మిల. సో వైసీపీ వైఎస్ అభిషేక్ రెడ్డికి టికెట్ నిరాకరించడంతో వైఎస్ షర్మిల గారు అభిషేక్ రెడ్డికి టికెట్ ఇస్తానంటూ కూడా ఆవిడ ఆఫర్ చేసినట్లుగా ఒక వార్త అయితే హల్చల్ చేసింది. నెక్స్ట్, సునీత ద్వారా అభిషేక్ రెడ్డి తండ్రి మదన్ మోహన్ రెడ్డితో రాయబారం. సో షర్మిల గారు సునీత గారిని రంగంలోకి దింపి సునీత గారి ద్వారా అభిషేక్ రెడ్డి తండ్రి అయినటువంటి మదన్ మోహన్ రెడ్డి గారితో రాయబారం సాగించారు అన్నట్లుగా ఒక వార్త వచ్చింది. నెక్స్ట్, అభిషేక్ రెడ్డికి ప్రొద్దుటూరు శాసనసభ కాంగ్రెస్ టికెట్, అలాగే అభిషేక్ రెడ్డి తండ్రి మదన్ మోహన్ రెడ్డికి జమ్మలమడుగు కాంగ్రెస్ టికెట్ ఇస్తాము అన్నట్లుగా సునీత గారి ద్వారా వైఎస్ షర్మిల గారు రాయబారం పంపించినట్లుగా, ఆ రాయబారం కూడా ఫలించినట్లుగా ఒకంత సమాచారం అయితే అందుతుంది. కాంగ్రెస్లో చేరడానికి అభిషేక్ రెడ్డి ఫ్యామిలీ రెడీ అయినట్లుగా జగన్మోహన్ రెడ్డికి అభిషేక్ రెడ్డి ఫ్యామిలీ భారీ జలక్కివ్వబోతోంది అన్నట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. కడప బస్సు యాత్రలో అభిషేక్ రెడ్డి చేరికపై షర్మిల ప్రకటన. కడపలో షర్మిల గారు బస్సు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ అభిషేక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా అనేది త్వరలోనే ఆవిడ ప్రకటన చేసే అవకాశం ఉందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన తమ్ముడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి భారీ జలకివ్వబోతున్నట్లుగా, ఆయన వైసీపీని వీడి షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి